నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీని న్యాచురల్ ఫుడ్ కి చిరునామాగా మారుస్తా గుంటూరు పర్యటనలో సీఎం చంద్రబాబు. జిల్లా కోర్టుకి వచ్చిన ట్రిపుల్ ఆర్ కస్టోడియల్ టార్చర్ పై స్టేట్మెంట్ రికార్డ్. ప్రతి ఇంటికి సోలార్ అందించడమే లక్ష్యం భరోసా ఇచ్చిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ని నేచురల్ ఫుడ్ కి చిరునామాగా మారుస్తారని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. నిద్ర, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. నేచురల్ ఫుడ్ పై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఆరోగ్యంపై పెట్టుబడి తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 90% డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, ఈ 90% డిసీజెస్ ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి? ఒకటి ప్రివెంటివ్ హెల్త్. ప్రివెంటివ్ హెల్త్లో డైట్ విషయం చెప్పాడు, హ్యాబిట్స్ విషయం, ఎక్సర్సైజ్, లేకపోతే స్లీప్, దీనికంటే కూడా అలవాట్లు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ కానీ కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు. నేను ఇంకా ఒక స్టేజ్ ముందుకు వెళ్తున్నా. మీరు తినే ఫుడ్ కూడా నేచురల్ ఫుడ్ ఉండాలని ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ నెంబర్ 1 ఏ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తున్నాం. ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పడం లేదు, టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం. అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి QR కోడ్లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది, ఏం ప్రాసెస్ ఉపయోగించారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్, ఇది నేచురల్ ఫుడ్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, ట్రేసబిలిటీ ఉంటుంది. దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది, మనం వాడే పీల్చే గాలి, అందరం కూడా కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు 500 గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని. అందులో 160 గిగాబిట్ అంటే 1/3 దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు బుధవారం గుంటూరు జిల్లా కోర్టుకి వచ్చారు. కస్టోడియల్ టార్చర్ హత్యాయత్నం కేసులో కోర్టు సమక్షంలో స్టేట్మెంట్ రికార్డు చేశారు. తనపై దాడి కేసులో జిల్లా జైల్లో ఉన్న నిందితుడు తులసిబాబు గురించి మరింత సమాచారం ఇవ్వడానికి కోర్టుకి వచ్చారని అన్నారు. రాష్ట్రంలో 1/3 వంతు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు నగరంలో బుధవారం చంద్రబాబు మాట్లాడారు. ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలను పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగించేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటిపై సోలార్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, గృహ అవసరాల కంటే ఎక్కువ వచ్చిన ఎనర్జీని గీడ్స్ కి అందించే ఆలోచన చేస్తున్నామని అన్నారు. సంపద సృష్టించాలి. సంపద సృష్టించిన తర్వాత సంపదని పేదవాళ్లకు తీసుకుపోవడానికి మనం పనిచేయాలి. అదే సమయంలో టెక్నాలజీ మాట్లాడాను. ఈరోజు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వచ్చింది. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకుని మనం కానీ ఈ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి తీసుకురాగలిగితే అది శాశ్వతం. అదే రాజకీయ నాయకులుగా మేము చేయాల్సిన పని. అలాంటి పబ్లిక్ పాలసీ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు నా యొక్క మనసులో ఉండేదాన్ని కొంతవరకు భాస్కర్ రావు గారు చేయగలిగారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ ఈ పాలసీస్ కానీ మనం ఆలోచిస్తే మనసుంటే ఆలోచనలు వస్తాయి. అట్లా కాకుండా స్వార్థం పెరిగితే మన ఆలోచనలు కూడా కుచించకపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ఈ మీటింగ్లో
చాలా స్పష్టంగా ఇంకోటి కూడా ఆలోచించాం. అవసరమైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మా మంత్రిని కూడా కోరుతున్నాం, 175 నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడానికి ఎలాంటి పాలసీ తీసుకొస్తే ఒక 300 బెడ్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ కాకపోయినా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎక్కడికక్కడ ఏ పేషెంట్ రావాలన్నా ఒక గంటలో హాస్పిటల్కి వచ్చే వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఉండేటన్నీ చూసుకుంటాం, గ్యాప్లుంటే ఒక పాలసీ తీసుకొస్తాం. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మెరుగైన సేవలు అందించడానికి, మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఎలాంటి పాలసీలు దేవాలో పాలసీలు తీసుకొస్తాం. ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇవన్నీ జరగాలంటే ఒక్క ప్రభుత్వమే కాదు, ప్రైవేటు భాగస్వామ్యం కూడా ముఖ్యం. ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. అదే సమయంలో ప్రైవేటు వ్యక్తులు కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లాభాలు ఒక యాంగిల్ అయితే, ఏ వ్యాపారం చేసినా నష్టంతో మనం వ్యాపారం చేయలేం. ఆ వ్యాపారం సర్వైవ్ కాదు. కానీ లాభాల పేరుతో మీ అసమర్థతతో ప్రజల మీద భారం వేసే పరిస్థితి వస్తే అది కూడా సమాజానికి మంచిది కాదు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు హెల్త్ లో డేటా కింగ్ లా అవతరించబోతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. గుంటూరు మంగళదాస్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ సిక్రా హాస్పిటల్స్ ని బుధవారం చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరై ప్రారంభించారు. 2000 సంవత్సరంలో నెల్లూరులో మొదటి ఆసుపత్రిని ప్రారంభించి ఇప్పుడు దేశంలోని అతిపెద్ద వ్యవస్థగా కిమ్స్ విస్తరించిందని కొనియాడారు. We are indeed privileged to have our beloved Chief Minister, sir, with us today on this auspicious occasion of the inauguration of KIMS Sikara. Sikara means highest peak. I am reminded of an interesting thing. Edmund Hillary was one of the first two in the world to climb Mount Everest. On his outstanding achievement, he said, "The Everest has a problem. It cannot grow beyond 29,000 feet. I can keep growing to scale newer and newer heights. That is called dynamism and optimism." Our CM Chandrababu Naidu Garu radiated the same spirit. No height is high for him. He keeps achieving success after success and moves forward more and more success. I find that the name CBN stands for three qualities. C stands for confidence, B stands for brilliance, and N stands for nobility. Since he has both the nobility and ability, he has become a remarkable and kind administrator. KIMS in a leadership position, healthcare sector, AP and today's inauguration of KIMS Sikara will strengthen our hands further. We have ambitious plans and I am sure that guidance and support of our Honorable Chief Minister will be able to contribute in a great way in the growth of our state. You know about KIMS. KIMS has been started about 25 years back with 120 beds in Nellore, and then we have been grown up to 16 hospitals with 5,000 beds as of today, and we are going to add another 3,000 beds in different states in the next 2 years. The entire model what we have been created is more important for the things on which ఏ విధంగా మనం దీన్ని బిల్డ్ చేసామనంటే అవేర్నెస్, ఎఫోర్డబిలిటీ, క్వాలిటీ, యాక్సెసిబిలిటీ. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 3,000 బెడ్లు ఉన్న ఏకైక సంస్థ ఏదంటే కిమ్స్. ఎన్ని చైన్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నా ఏ ఒక్క స్టేట్లో కూడా 3,000 బెడ్లు పెట్టిన హాస్పిటల్ ఏదీ లేదు. రెండోది, మనం ప్రతి డిస్ట్రిక్ట్లో ఎక్సెప్ట్ 2 districts, వెస్ట్ గోదావరి అండ్ కడప, అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ కిమ్స్ హాస్పిటల్ ఉంది. ఆ కిమ్స్ హాస్పిటల్లో అంటే యాక్సెసిబిలిటీ, ఎక్కడైతే మనం పేషెంట్స్ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే వాళ్ళకి అతి తక్కువ ఖర్చులో మనం బాగా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం పెట్టుకుంటూ వచ్చాం. ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు
అనే విధంగా మాట్లాడగలిగాడు. దట్ ఈస్ ది మార్కెటింగ్. చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం, చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు, 5000 బెడ్స్, 5-6 రాష్ట్రాల్లో విస్తరించాడు. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు. అందుకే అన్నాను, ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది. అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ రావు గారు. అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో, అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తూ ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు. ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జాగ్రఫీ, ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా, ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు ఎక్సెప్ట్ 2 చెప్పాడు. రేపు ఎల్లుండి ఆ 2 కూడా పెట్టేస్తాడు. కాబట్టి అన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్. ఈ 2 కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు, విజయవాడ, అమరావతిలోనే 2000 బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరులో బుధవారం మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని 10,032 గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, 1800 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 175 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 55 ఏరియా, 9 జిల్లా ఆసుపత్రులు, 17 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పారు. 18,500 కోట్ల రూపాయలు ఆరోగ్యం కోసం బడ్జెట్ లో చంద్రబాబు కేటాయింపులు చేశారని చెప్పారు. ఇవాళ కిమ్స్ సికరా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా కిమ్స్ సికరా యాజమాన్యం చైర్మన్ వల్లేని భాస్కర్ రావు గారికి, కుటుంబ సభ్యులకి, ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్కారం.
ముందుగా గుంటూరు పట్టణంలో 200 పడకల ఆసుపత్రిని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ సర్జికల్ ఎక్విప్మెంట్తో ప్రారంభించి నాణ్యమైన సేవల్ని గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ప్రాంత వాసులకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సందర్భంగా భాస్కర్రావు గారికి, వారి తనయులు డాక్టర్ అభినయ్ గారికి, అద్విక్ గారికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ప్రస్థానం 2000 సంవత్సరంలో మొదలైంది. ఒక యాదృచ్ఛికం ఏంటంటే వారు మొట్టమొదటి ఆసుపత్రి నెల్లూరులో 200 పడకల ఆసుపత్రి బొల్లేని హాస్పిటల్ని ప్రారంభించినప్పుడు నేనున్నాను. ఇవాళ సేవల్ని విస్తరిస్తూ 16వ ఆసుపత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా కూడా నేనున్నాను. అయితే చిన్న తేడా ఏంటంటే ఆనాడు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఉంటున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి నేను ఓఎస్డీగా ఉన్నా. ఇవాళ ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నా. 2 సందర్భాల్లో ఉన్నా అంటే ఆ ప్రస్థానాన్ని నేను ఆనాటి నుంచి ఈనాటి దాకా చూస్తూ ఉన్నా. ఎంతో కఠోర పరిశ్రమ, సేవ చేయాలనే ఆలోచన, ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ వారి జీవన ప్రమాణాలను పెంచాలనే ఆలోచన లేకపోతే ఇటువంటి సుదీర్ఘ ప్రయాణం సాధ్యం కాదు. ఒక ఆసుపత్రి నుంచి వాళ్ళ 16 ఆసుపత్రులు, 200 పడకల ఆసుపత్రి నుంచి 5000 పడకల ఆసుపత్రి, ఒక పట్టణం నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని పట్టణాలకి విస్తరిస్తూ 5 రాష్ట్రాలకు కూడా విస్తరించడం, ఆ క్రమంలో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవడం చిన్న విషయం కాదు. ఈ సందర్భంగా నేను బొల్లినేని కుటుంబంకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వ్యాపారం మనం చూసాం, ఇప్పుడే చెప్పాను నేను, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ చెప్పి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా, ఇంత అధునాతనమైన పరికరాలను సమకూర్చాలన్నా, అదే క్రమంలో ఇటువంటి నైపుణ్యత కలిగిన సిబ్బందిని తీసుకోవాలన్నా చాలా డబ్బుతో కూడుకున్న పని. అయితే ఇంత వ్యాపార కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ వ్యాపార దృక్పథంతో పాటు కాస్త మానవతావాదాన్ని అద్ది సేవాభావంతో దాదాపు 2 దశాబ్దాలకు పైగా విశిష్టమైన వైద్య సేవలను అందిస్తున్నందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గుంటూరు ఆరండాలపేటలో 17/2లో సురక్ష కన్సల్టెంట్స్ ఆద్విక ట్రేడింగ్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఆద్విక ట్రేడింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆదిత్యతో పాటు కంపెనీ సీఈఓ రవికిరణ్, సురక్ష కన్సల్టెంట్స్ మేనేజింగ్ పార్ట్నర్ షాదిక్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి మాట్లాడారు. పలువురు ప్రముఖులు, వారి బంధువులు పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మన అద్విక ట్రేడింగ్ కంపెనీ అండి. మనం ఇంటర్నేషనల్ ఫారెక్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి సర్వీస్ అనేది ఇస్తాము. వీ హ్యావ్ దుబాయ్లో ఆఫీస్ ఉందండి. దుబాయ్ ఆఫీస్ నుంచి ఇది ఒక చిన్న బ్రాంచ్లో ఓపెన్ చేస్తాము, ఇండియన్ క్లయింట్ సపోర్టివ్గా. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయని అంటే బ్రాంచ్ విజిట్ చేయండి, మంచి రిటర్న్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో మనం ట్రేడింగ్ అనేది ఏదైతే ఉందో, సో దానిలో కూడా సెక్యూర్డ్ రిటర్న్స్ ఎలా ఇవ్వగలం అనే దాని మీద మేజర్గా మన బిజినెస్ ఫోకస్ అంతా ఉందండి. సో మేజర్ అజెండా కూడా అదే. గుంటూరులో సురక్ష కన్సల్టెంట్స్ అని చెప్పి మేము ప్రారంభించడం జరిగింది. సో ఈ సురక్ష కన్సల్టెంట్స్ ఏంటంటే మేము ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఫారెక్స్ ట్రేడింగ్లో ఏంటంటే నార్మల్గా షేర్ మార్కెట్ అనేది ఇండియాకి సంబంధించింది, ఇది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనమాట. సో కమోడిటీస్ ట్రేడ్ చేస్తుంటాము. సో కస్టమర్స్ ఎవరైనా కూడా అంటే షేర్ మార్కెట్కి అవగాహన లేని వాళ్ళు కూడా ఈ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. సో వాళ్ళకున్న బెనిఫిట్స్ అన్నీ కూడా మేము చాలా వెసులుబాటుగా వాళ్ళకి బెనిఫిట్ బాగా వచ్చే విధంగా మేము వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేపిస్తాము. సో దాంతోపాటు సురక్ష కన్సల్టెంట్స్లో మా ఇంకో పాత్ర ఏంటంటే మేము రియల్ ఎస్టేట్ కూడా చూస్తుంటాము. సో కమర్షియల్ ప్రాపర్టీస్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, అలానే ఎవరైనా కూడా గుంటూరులో, విజయవాడలో వెంచర్స్ వేస్తే ఆ వెంచర్స్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ మేము చేస్తాం. మా ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర టీమ్ ఆఫ్ మార్కెటింగ్ టీమ్ ఉంది. సో ఆ టీం అందరితో కలిసి మేము ఆ వెంచర్స్ని మేము సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తాము.
రీసెంట్గా గోల్డెన్ ప్రాపర్టీస్ అనే ఒక రెడ్ శాండిల్వుడ్ ప్రాపర్టీస్తో వినుకొండ దగ్గర ఒక 100 ఎకరాల వెంచర్కి మేము సేల్స్ అగ్రిమెంట్ చేసాము. సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళకి మేము చేయబోతున్నాము. సో ఇలా ఎవరైనా వెంచర్స్ చేస్తే ముందు రోజుల్లో మన గుంటూరు విజయవాడ ఏంటంటే రాజధాని ఏరియా, ఇవాళ రియల్ ఎస్టేట్కి మంచి భూమి ఉన్న ఏరియా. సో ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి సో దాంట్లో మేము ఎక్కువ చేపించి పెడతాము, అంటే సేల్స్ చేసి పెడతాము. దాంతోపాటు ఈ ట్రేడింగ్కి సంబంధించింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అద్వికా ట్రేడింగ్ కంపెనీకి 9 దేశాల్లో బ్రాంచెస్ ఉన్నాయి, కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 9 దేశాల్లో ఫస్ట్ ఫ్రాంచైజీ తీసుకున్న కంపెనీ ఎవరంటే సురక్ష కన్సల్టెంట్స్. అద్వికా ట్రేడింగ్ వాళ్ళకి ఫస్ట్ ఫ్రాంచైజీగా ప్రపంచవ్యాప్తంగా మేమే ఫస్ట్ ఫ్రాంచైజీ తీసుకోవడం, అది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ మేము అంటే ఈరోజు సురక్ష కన్సల్టెన్స్ ఓపెన్ చేసాము. A to Z సర్వీసెస్ అంటే రియల్ ఎస్టేట్స్, ఓపెన్ ప్లాట్స్ అండ్ వెంచర్స్, ఆల్ ఇన్సూరెన్సెస్ అండ్ మెయిన్గా అద్వికా ట్రేడింగ్ ఈ కంపెనీ స్టార్ట్ చేసాము ఈరోజు. జేఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షా ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. ఈ మేరకు ఎస్ఆర్ విద్యా సంస్థల కోర్ డీన్ అరవింద్, జోనల్ ఇన్ఛార్జ్ పూర్ణచంద్రరావుతో పాటు ఇతర అధ్యాపక బృందం ప్రతిభ కనపరిచిన విద్యార్థులను బుధవారం బృందావన గార్డెన్స్ లోని కళాశాలలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగ సిద్ధార్థ భౌతిక శాస్త్రంలో 100% సాధించాడని చెప్పారు. అదేవిధంగా 5 విద్యార్థులు 99%, 10 మంది విద్యార్థులు 98%, 50 మంది విద్యార్థులు 95% సాధించారని అన్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ గోవర్ధన్ రెడ్డి, వెంకటరమణ, డీన్లు అప్పిరెడ్డి, అశోక్ రెడ్డి, ప్రిన్సిపల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రకటించినటువంటి జేఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాలలో ఎస్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించి నాగ సిద్ధార్థ 99.97% సాధించటం, ఫిజిక్స్లో 100% సాధించినందుకు ప్రత్యేక అభినందనలు ఎస్ఆర్ యాజమాన్యం తరపు నుండి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలానే ఏపీ విభాగానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించి 99% అబౌవ్ 5 విద్యార్థులు, 98% అబౌవ్ 10 మంది విద్యార్థులు, 95% అబౌవ్గా మొత్తం 50 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అలానే ఈ విజయానికి సహకరించినటువంటి మా అడ్మినిస్ట్రేటివ్ టీం మరియు ఫ్యాకల్టీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా విద్యార్థులందరూ సాధించిన ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని మీ ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఫలితాలు. గత సంవత్సరం ఈ సందర్భంలో 99% అబౌవ్ 2 విద్యార్థులతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ సంవత్సరము 5 విద్యార్థులు 99% అబౌవ్ సాధించడం మా యొక్క కృషికి, మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ బృందం యొక్క సమిష్టి కృషి వల్ల ఈ విజయం సాధించడం జరిగింది. నిన్న ప్రకటించిన జేఈ మెయిన్స్ 2025 సంవత్సరానికి ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున దాదాపు 25 మంది విద్యార్థులు 99% పైన రావడం జరిగింది. ఎస్ఆర్ గుంటూరు తరఫున మా విద్యార్థులు దాదాపు 5 విద్యార్థులు 99 ఆ పైన రావడం జరిగింది. 90% పైన దాదాపు 150 మంది విద్యార్థులు ఆల్మోస్ట్ సీటు సాధించే దిశగా ఉన్నారు పిల్లలు. కేవలం మేము సాధారణమైన విద్యార్థులు, ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేని స్టూడెంట్స్ని మేము దాదాపుగా ఇంతమంది స్టూడెంట్స్ ఐఐటి ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్లో కానీ సీటు వచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడం జరిగింది. జేఈ అడ్వాన్స్తో పాటుగా గత 4 సంవత్సరాలుగా ఎస్ఆర్ గుంటూరు విద్యా సంస్థల్లో ఐపీ కానీ జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ అడ్వాన్స్ కానీ ప్రతి విభాగంలో మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలుగుతుంది. ఈ కాలేజీ కరికులం వీటన్నిటి వల్ల, టీచర్స్ సపోర్ట్ వల్ల నేను 99.36 సాధించగలిగాను. ఏప్రిల్లో ఇంకా బాగా చేయాలని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా నాకు ప్రోత్సహించినందుకు మా మేనేజ్మెంట్కి అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఏపీని న్యాచురల్ ఫుడ్ కి చిరునామాగా మారుస్తా గుంటూరు పర్యటనలో సీఎం చంద్రబాబు. జిల్లా కోర్టుకి వచ్చిన RRR కస్టోడియల్ టార్చర్ పై స్టేట్మెంట్ రికార్డ్. ప్రతి ఇంటికి సోలార్ అందించడమే లక్ష్యం భరోసా ఇచ్చిన చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.